ఇక చూడు 10 రోజులైనంట కేఎఫ్ బీరు దొరికేది ప్రజలారా. 10 రోజుల తర్వాత ఇక బీర్లు దొరికాయంట. అంటే బీర్లేం దొరికాయి కానీ కేఎఫ్ బీర్ దొరకదంట. నిజంగా కేఎఫ్ బీర్ ఎలబెట్టంగానే నాకు ఎందుకో మన విజయమాల్య గుర్తుకొస్తాడు. ఆ విజయమాల్య ఎంత పుణ్యాత్కుడు అనుకుంటున్నావు. అమ్మర కొడుక దేశాన్ని పరివర్తన చేసిడు. పక్క దేశం పోయిడు రాజేలక తిరుగుతున్నాడు. మరి ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి కదా ఇక రానట్టు నీకు అనిపించడం మనకేంది కానీ ఎందుకో పుచ్చుకున్న కేఎఫ్ అనగానే గుర్తొచ్చిండు నాకు ఆయన. కానీ ఈ కేఎఫ్ కంపెనీ వాళ్ళు ఏమో ధర పెంచాలంటారంట. మన రేవంత్ సర్కార్ ఏమో మీ బీర్లో దేవద్దు నాయకుని మంచి బ్రహ్మాండమైన కంపెనీ బీర్లు తీయని చెప్పిండట. మన ఆంధ్రప్రదేశ్లో ఏమో బూమ్ బీర్లు వచ్చిండు. అప్పుడు ఇక రేపన్నాడు మనకు వస్తుండొచ్చు. ఓ అమ్మ డాల్ డీల్ డబేల్ డుబేల్ గుబి గుబి అని వస్తుండొచ్చు బీర్ల పేర్లే. కొత్త రకాల బీర్లు ఏంది ఏ బీర్ అయినా కానీ అటు లోప అలకాయ వేసి గ్యాస్ పెడితే కథ బతికి సస్తాడు. మాకేం చూడు ఈ బయట చూడు చక్కగా కుడి తాగుతుంది. ఎలాంటి కత్తి లేకుండా మంచి హేపు ఉంది. మనం ఆ గదర్ మంది తాగి ఎంతమంది వచ్చిన పాడ ఇప్పుడు కానీ ఇక కేపీలో అయితే దొరకాయంటే ప్రజలారు. ఇక గట్టినే కేపీలో ఉంటే ఒక 4-5 కాడలు తీసుకొచ్చి ఇప్పుడే పక్కేసుకోరు నిమ్మలంగి. ఇక గట్టినే ఎప్పుడైనా చూసుకోవడం కూడా ఎక్కడ వస్తాయి. ఆ పిచ్చలకాయ పెట్టుకొని చూసి అమ్మర కొడుక నా దగ్గర కేప్ బీర్ అప్పుడెప్పుడు తాగినా అన్నట్టు గట్టినే దావ చేసినా కానీ మొత్తం కేప్ పార్టీ ఇస్తున్నట్టు నిజంగా చెప్తారు. మునగాని పార్టీ అనుకుంటారు. ఎందుకంటే బాగా తాగిరి ఎక్కువ బీర్లు అమ్ముడు పోయేది మన దగ్గర కేపే ఉన్నట్టున్నాయి. కానీ మరి ఆ కేప్ దొరకకుంటేది నీ కేప్ లేకుంటే మా దగ్గర కంపెనీ కారు వాడుతుంది. మరి రేవంత్ సార్ ఏమంటుంది ఇప్పుడు 20-25 రకాల కంపెనీలు వస్తున్నాయండి బీర్ల కంపెనీలు. ఇక రేపన్నాడు ఇక ఎన్ని రకాల బీర్లు వస్తే ఏమేమి పేర్లు వస్తాయి జనాలు ఇక మీరే చెప్పాలి. ఇక ఇది చూడు నా బుద్ధిముండ మంచి ఆయమన్న కుడి తాగి ముద్దుగా బతికింది. కానీ మనమైతే గదర్మని తాగి మొత్తం ఎప్పటికప్పుడు లుక్సాన్ కంపెనీ కానీ ఆయమన్న కంపెనీ అయితే లేదు మనది. ఇక ఉంటా.